ప్రదర్శనలు, అసత్యము, ఏది ఏదో మసి పూసి మారేడుగా చేసి ఏంటంటే చెప్పేసాం అనుకోండి, కోకొల్లలు ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఏంటంటే అది ఎవరు ఏది అట్రాక్ట్ చేస్తుందో వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎవరికి ఏది కావాలి, ఒక జాతి పక్షులన్నీ ఒక దాడి వెళ్తారు, పాపులన్నీ ఒక దాడి వెళ్తారు. పాపం ఉన్న కాడ ఎలా ఉంటుందండి? కోకిలు ఉన్న కాడ మీకు వినాలనిపిస్తుందా? కానీ దాంతో కలిసి పాడాలనిపిస్తుంది కూడా. అది పువ్వు అంటే మీరు కూడా అనాలనిపిస్తుంది. అంటారా? మనం అంటాం. అన్నప్పుడు మనం ఎలా తయారయ్యామంటే ఆ టైంలో మన స్థితి ఎలా ఉంది? ప్రకృతి పరంగా ఉంది, ఆనందంగా ఉంది. లోపల ఒక మరి ఇదంతా జ్ఞానమే. అంటే మీరు అక్కడ సిచ్యువేషన్ బట్టి కూడా మీరు పొందడము, లాస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని మంది ఎక్కువైందన్నా తక్కువైతేనే మంచిది అంటుంది. ఎందుకంటే చెప్తే 4 ముక్కలు స్పష్టంగా చెప్పుకోవచ్చు. వినేవాళ్ళకి చక్కగా నాటు ఎవరు వస్తుంది చేసేవాళ్ళకి వస్తుంది. చెప్పారు కదా, శరీరానికి ఏం కావాలి ఇవ్వాలి, మనసుకి ఏం కావాలి ఇవ్వాలి, ఇంకొకటి మనం నడిపించేది దాన్ని కూడా ఇవ్వాలి. దాన్ని 10 నిమిషాలు మనశ్శాంతి కోసం ఇవ్వాలి. మనశ్శాంతి అన్నారు, ఆత్మశాంతి అన్నారు, సత్యాక ఆత్మశాంతి అంటున్నారు, బతికొండగా మనశ్శాంతి అంటున్నారు. అంటే ఆత్మ యొక్క ఇంకొక రూపమే మనస్సు. ఇది బయటకు వస్తుంది, ఆత్మే మనసు రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని కళ్ళు మూసి కాసేపు ప్రశాంతం ఇవ్వాలి. అదే ధ్యానం. ధ్యానం అంటే ఏంటో అనుకుంటున్నారు, ఏదో ధ్యానం. అబ్బా ఇప్పుడే ధ్యానం, ఈ వయసులో ధ్యానం ఇంకా చాలా టైం ఉంది. ఏ టైం ఉంది? కాటికి కాటు కాసిన తర్వాత ధ్యానం చేస్తా ఉంటుంది. ఏమి పొందలేదు, వేస్ట్. చిన్నపిల్లలనే కావాలి. ఫ్యూచర్ అవుతుందని ముసలాడుతుందా? పిల్లలు ఉందా? భవిష్యత్తు ఎవరుంది? భవిష్యత్తు ఎవడ ఉందో వాడికి శక్తి కావాలి. వాడు చచ్చినట్టుగా చేసి తీరాలి. అప్పుడు చదువుల్లో నెంబర్ 1 ఉంటాడు, ఆటల్లో నెంబర్ 1 ఉంటాడు. వాడు ముందు ఉన్నా లేకపోతే వాడు స్ట్రాంగ్ ఉంటాడు. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అన్నది ఉన్నది. అది చాలండి. మానసిక ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవి తెలిస్తే మనిషి యొక్క జీవితం గొప్పదనం వస్తుంది. అవి లేకుండా ఇంటి నిండా డబ్బుంది, ఎవడెక్కుపోతాడు రోజు ఏడుగా దాన్ని కాపాడితే వాడు సిక్కి శల్యమైపోయాడు అనుకోండి. ఎందుకని ఏంటి ఉంటాడు అంటే వాడికి మానసిక ధైర్యం కానీ స్థైర్యం కానీ లేనప్పుడు ఎందుకు ఏం కొట్టాము? వాడు రోడ్డు నిద్ర లేకుండా దాన్ని కాపాడి వస్తాడు. అది చెప్తుంది ఎవడో ఉంటాడు, ఇంత తింటాడు, హాయిగా వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు. అదండి సుఖము అంటే, అది శాంతి అంటే. అది అంటే మనం చెప్పేదో పోవాలని కాదు. ఉన్నప్పుడు కూడా అనుభవించడం చాలు, ఉన్నప్పుడు దానికి ఇంపార్టెంట్ కూడా చాలు. మనం ఇది ఎందుకు చేయాలి అని అంటే, మీరు ఎప్పుడైతే మానసిక ధైర్యంతో మానసిక శక్తితో ఉండాలో మీకు ఏదన్నా ఒకవేళ అనారోగ్యం వచ్చినా తొందరగా తగ్గడానికి కానీ అది క్యూర్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇగో ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఆయన డాక్టరే, శరీరానికి ఎంతో వైద్యం చేస్తారు, కానీ ఆయన మనసుకి ఆత్మ కూడా ఎంతో జ్ఞానం అందిస్తారు. ఒక డాక్టర్ అలా చెప్పడం మామూలు విషయం కాదు. ఒక డాక్టర్ చెప్తున్నారు అని అంటే అది ఎంత సత్యమైతే చెప్తారండి. అసలు డాక్టర్ చెప్తున్నారండి, అందరూ చేయలేరండి. కానీ మెడిటేషన్ ప్రతి ఒక్కరు చేయాలి. మెడిటేషన్ అంటే ఏం లేదు, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ
మీరు శక్తిగా మార్చుకోగలరు. మీరు గంటల గంటలు ధ్యానం చేసినంత మాత్రాన మీకు ఏదో వస్తుంది అనుకోవటం కాదు. ఏం వస్తుంది అంటే మానసిక రుగ్మత వస్తుంది. అది చాలా డేంజర్ చెప్తున్నా. ప్రాణాపాయ స్థితులు కూడా వెళ్తారు. అతి జ్ఞానం కూడా అనర్థదాయకము. అతి జ్ఞానము అందరికీ పనికి రాదు. దానికి కొంతమందే మినహాయింపు. అది అందరూ చేసేది కాదు. కానీ అందరూ చేసేది 45 నిమిషాలు, అరగంట, పావుగంట తప్పనిసరిగా చేయాలి. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అందరూ ఆత్మన్నాడే కదా. అసలు ముందు ఆత్మే వచ్చి శరీరాన్ని తీసుకోండి, శరీరం వచ్చి ఆత్మను తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం మాట. ఇల్లు శుద్ధంగా ఉంటుంది. దుష్ట శక్తుల నుంచి కాపాడబడుతుంది ఇల్లు. మన కాళ్ళంతా దుష్ట శక్తులు, మన మాటలంతా దుష్ట శక్తులు, మన కళ్ళ కుంకుమంతా దుష్ట శక్తులు, మనం చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు ఎప్పుడు పరిభ్రమిస్తూనే ఉంటాయి. దివ్యాత్మ ఉంటే దుష్టాత్మతో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. పరమాత్మ ఉంటే దుష్టాత్మతో ఉంటుంది. ఇద్దరు సమాన శక్తివంతులే. కానీ ఇది కాంతి, ఇది చీకటి. ఎప్పుడైనా కాంతికి భయపడి చీకటి పారిపోవలసిందే. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మన లోపల ఒక కాంతి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఏమీ లేదు, కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చోవడమే మీరు కాంతి దీపాన్ని వెలిగించుకున్నారు. అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద లేని కొని అన్ని తెచ్చుకుని పెట్టుకుని అనవసరంగా ఈ యోగం అనే దాన్ని భ్రష్టు పట్టించేవాళ్ళు భ్రష్టులు భూమి మీద అసలు 100లో తయారవుతున్నారు. ప్రతి దానిలో త్వరపడతారు. నకిలీలు ప్రతి దానిలో త్వరపడతారు. కాబట్టి మనకి తెలిసింది సరి అయింది 4 ముక్కలు కాదు, 4 ముక్కలు కాదు. అతిగా ఏంటంటే అనర్థదాయకము. హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటూ, మన కుటుంబాలు మనం చూసుకుంటూ, మన పిల్లల్ని, మన బాధ్యతల్ని సభ్యంగా నిర్వర్తించడమే మానవత్వము అంటారు. అదే దివ్యత్వము, అదే పరమాత్మ తత్వము. చూసారా, పరమాత్మ ఎక్కడో లేదు. మన పనులు మనం సక్రంగా చేసుకుని, మన బాధ్యతలు మనం సక్రంగా నిర్వర్తించుకుని, ఒకటి హాని కలగకుండా వీరైతే సహాయం చేయము. మన వల్ల కాలేదనుకోండి, మీ పనులు మీరు చేసుకుంటారు, ఇంకొక దొరికి పోయినా పర్వాలేదు. ఇదేనండి యోగం అంటే. ఈ యోగాన్ని పెద్ద రోగం చేసి వదిలిపెట్టారు. ఎందుకు రాను అని అంటే దానికి ఎన్నో 100 కారణాలు ఉన్నాయి. అవి నేను చెప్పినా అర్థం కాదు. అర్థమయ్యేవాడు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేది. కానీ అందరూ బయటకు వచ్చి తిరుగుతా ప్రచారం చేస్తా కూర్చుంటే కాపలా కాసేవాళ్ళు ఉండాలి కదండి. ఏటీఎం దగ్గర ఏటీఎం ఉందనుకోండి, ఆ కాపలా కాసేవాడు కావాలి. ఏటీఎంలో డబ్బు పెడతాడు. వాడు ఎక్కడెక్కడికో తీసుకొని వచ్చి డబ్బులు పెడతారు. మీరు ఎక్కడెక్కడికో వచ్చి తీసుకొని ఉంటారు. మరి అందరూ ఉన్నారా? నేను కొన్ని కేసులకు అక్కడ ఉండాల్సి ఉంది. కాపలా ఉండాలంటే నేను వాచ్మ్యాన్, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ అనుకోండి, లేకపోతే వాచ్మ్యాన్ అనుకోండి, లేకపోతే ఒక సేవన్ అనుకోండి, లేదా ఒక వర్కర్ అనుకోండి. అయినా సరే నేను కూడా బయటికి రావాల్సిన అవసరం వచ్చింది, చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సరి అయినది జ్ఞానము మన దగ్గర ఉంటే, సరికాని రాజ్యం వెళ్తుంటే, మరి సరి అయినది మాట్లాడకుండా ఊరుకుంటే ఎలా? అది కూడా ఒక పెద్ద కర్మే. సరి అయింది బయటికి రాకపోతే, సరికాని రాజ్యం వెళ్తుంటే పరమాత్మ చూస్తూ ఎలా ఊరుకున్నావు? నువ్వు వాడు సరికాని వాడికి శిక్ష లేని వాడికి శిక్ష ఎక్కువ. దీన్ని కట్టేసుకోవాలి వాడు.